హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పత్రిజీ యొక్క మహత్యాల గురించి తెలుసుకోబోతున్నాము. నేను వారితో 22 సంవత్సరాలు ప్రయాణం చేశాను కాబట్టి నాకు కొన్ని పత్రిజీ గారి గురించి తెలుసు. ఇంతకుముందు కూడా నాకు రామకృష్ణ గురువు గారు అనే ఉండేది. వారితో కూడా నేను 23 సంవత్సరాలు ప్రయాణం చేశాను. వారి దగ్గర కూడా అనేక మహత్యాలు చూశాను. సిద్ధి సాయిబాబా గారి దగ్గర ఎన్ని మహత్యాలు ఉన్నాయని చూశాను. కానీ పత్రిజీ గారు కూడా మహత్యాలు ఉన్నాయి. వాటిని అవసరమైన చోట వాడారు, సొసైటీ యొక్క ఇంప్రూవ్మెంట్ కొరకు దానిలో. కానీ మహత్యాలు చూయించినట్టుగా చేసినట్టుగా మనకెప్పుడూ దాన్ని వ్యక్తపరచలేదు. అవి వాటి కొట్టిపడేశారు. మహత్యాలు చేస్తూనే మహత్యాలు లేవు, ఏమి లేవు అనేవారు అది. కానీ నేను ఒక గురుగారి దగ్గర పనిచేశాను కాబట్టి నాకు పత్రిజీ గారి గురించి తెలుసు కొంతవరకు. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకు కామన్గా మహాతారు బాబారు దర్శనమిచ్చారు, లేదంటే నారద మహర్షి దర్శనమిచ్చారు, రకరకాల గురువులు దర్శనమిచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ ఈ మెసేజ్ ఫాలో కండి అని చెప్పేసి మనం తరచుగా మన పిరమిడ్ మాస్టర్ల దగ్గర నుంచి వింటూ ఉంటాం. అవి నా మట్టుకైతే నేను 99% కొట్టివేస్తుంటాను. కానీ 1% నిజం కూడా ఉంటాయి అందులో. అవి ఎందుకంటే కొన్ని పనులు అవుతుంటాయి వారు చెప్పినవి. పత్రిజీ గారు ఏమంటారంటే, ఓకే, నీకు సిద్ధి సాయిబాబా కనబడిండయ్యా, ప్రశ్నలు అడుగు, అతను ఊరికే వస్తారా నీ దగ్గరికి? ఏం ప్రశ్నలు అడుగు, ఏం చెప్తారో, ఏం జ్ఞానం చెప్తారో విను. అది కనుక చెప్తే మీకు సాయిబాబా నిజంగా దర్శనం ఇచ్చినట్టు, లేకపోతే ఇల్యూజన్ అవుతుంది అది. కాబట్టి ఎవరు ఏ మాస్టర్ వచ్చినా మీరు అడగాలి, ప్రశ్నలు అడగాలి, వారి దగ్గర జ్ఞానం పొందాలి. అది మాత్రమే మీకు నిజము అని చెప్పేవారు. ఇంకోటి కూడా నేను గమనించింది ఏంటంటే, పత్రిజీ గారు ఏదైతే తను పనులు చేయించుకోదలుచుకుంటాడో, కొంతమంది ధ్యానులకి మహావతారి బాబా రూపంలో తనే కనబడేవాడు, కానీ రూపం మాత్రం మహావతార్ బాబాది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేకపోతే షిర్దీ సాయిబాబాది. అసలు ఆ రూపంలో కనబడేది పత్రిజీ గారే. ఎందుకంటే వారు మాట్లాడే మాటలన్నీ కూడా పత్రిజీ నోట్లోకి వెళ్ళి వచ్చినాయే. ఆ బాబాజీ గారు కానీ సాయిబాబా గారు కానీ మాట్లాడారు అవి. అంటే ఇదెందుకు చెప్తున్నానంటే, నాకెలా తెలుసు అంటే, నేను ఇదివరకు ఏ గురుగారి దగ్గర అయితే ఉన్నానో ఆ గురుగారు కూడా కొంతమంది రాఘవేంద్ర స్వామి రూపంలో దర్శనమిచ్చేవారు, కొంతమంది రకరకాల రూపాల్లో ఆయన దర్శనం ఇచ్చేవాడు. అంటే ఈ గురువులు ఏదైతే ఉన్నారో వారు ఏ రూపమైనా తీసుకొని దర్శనమిస్తారు. దానిలో అంత శక్తి పత్రిజీ గారు కూడా ఉంది. ఇప్పుడు మనం ఎవరైతే సోకాళ్ళు అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్నారో వారికి పత్రిజీ గారికి చాలా తేడా. పత్రిజీ గారి దగ్గర అన్ని మహత్యాలు ఉన్నాయి దానిలో. అందుకొరకే ఈ సొసైటీ ఇంత డెవలప్ అయింది. ఇది మరి మహత్యాలు ఉన్నట్టు ఆయన చూపిస్తే మళ్ళీ ఆయన ఫోటోకు దండేసి మళ్ళీ ఆయనను దేవునికి చేస్తారు కాబట్టి ఆయన ఎప్పుడు కొట్టిపాడేసేవారు. ఇది నేను పత్రిజీ గారితో కూడా అడిగేవాడిని, వాదించేవాడిని. మీ దగ్గర ఉన్నాయని కూడా అడిగేవాడిని నేను దానిలో. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొద్దిగా చివరి వరకు నండి. ఒక 2 అద్భుతమైన మహత్యాలు. ఒకటి, పత్రిజీ గారు సదానంద యోగి రూపంలో ఒక వ్యక్తికి దర్శనమిచ్చాడు. ఇంకోటేమో ఇంకొక అనుభవం. ఈ 2 చివరి వరకు నండి. దానిలో మీకు ఒక కైలాసం గారు అనే వ్యక్తి మనకు శివరాత్రి నుంచి ధ్యానం చేస్తున్నాడు. శివరాత్రి తెల్లారి నా దగ్గరికి వచ్చేసి వారికి ధ్యానంలో ఏ అనుభవం వచ్చిందో అది చెబుతూ వారి నాన్నగారి గురించి చెప్పారు. వారి నాన్నగారు ఏంటంటే సమయం చెప్పి ఆయన శరీరాన్ని వదిలేశాడు.
ఆ వీడియో కూడా నేను చేశాను అది. ఆ టైటిల్ ఏంటంటే నిజంగా జరిగిన ఒక యోగి ఆత్మకథ అనేది ఒక 15 రోజుల క్రితం వీడియో చేశాను. ఇది కూడా దాని కంటిన్యూషన్ వీడియోనే, వాళ్ళ అబ్బాయిది ఇది. మీకు క్లుప్తంగా అవుట్లైన్ చెప్తాను నేను ఇది. అతను ఏంటంటే శివరాత్రి తెల్లారి నుంచి బాగా ధ్యానం చేయడం పెట్టాడు. అసలు అది పిరమిడ్ సొసైటీ తెలియదు, పత్రిజీ పేరు కూడా ఎప్పుడు వినలేదు. కానీ నా దగ్గరికి వచ్చాడు. అతను చెప్పింది ఏంటంటే శివరాత్రి రోజు చాలాసేపు ధ్యానం చేశాడు. అతను గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాడు. కాకపోతే 15-20 నిమిషాలు చేస్తున్నాడు. మన పిరమిడ్ సొసైటీ గురించి తెలుసుకొని శివరాత్రి రోజు తెల్లవారు వాళ్ళకు ధ్యానం చేశాడు. ఆ ధ్యానంలో ఒక వ్యక్తి కనబడ్డారు అతనికి. అంటే మహావతార్ బాబా ఫోటో ఎలా ఉంటుందో అలాగే వచ్చేసి అలా వచ్చి ముందు కూర్చొని కళ్ళు ఇలా మీదికి పెట్టి చూశాడట. దానిలో ఆ ఫోటో అలాగే ఉంటుంది కదా. అది చూసి ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి, సార్ ఎవరో వచ్చారు ఏంటిదని చెప్పేసి తెల్లవారి నా దగ్గరికి వచ్చారు. ఆ జరిగిన విషయం చెప్పగానే నేను నెట్లోకి వెళ్ళి తీసి మహాతారుజ్ బాబాజీ ఫోటో చూపించాను. ఇతనే సార్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకంటే షార్ట్ కట్లో చెప్తున్నా, నేను టైం సరిపోదు కాబట్టి. తర్వాత తెల్లవారి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. ఇక్కడే పత్రిజీ గారి మహిమ. కూర్చున్న తర్వాత మళ్ళీ అంటే ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మన హంటర్ రోడ్లో నాకు ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ పిరమిడ్లో ఒక 3-4 అవర్స్ ధ్యానం చేసి బయటికి రాగానే పత్రిజీ ఫోటో ఉంది, పెద్ద కటౌట్ ఉంది అక్కడ పత్రిజీ గురించి రాసిన మ్యాటర్ చదువుతూ పత్రిజీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడనమాట. ఆ ఫోటోకి పత్రిజీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి నైట్ ధ్యానం చేశాడు. అంటే పత్రిజీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు, ధ్యానం బాగా చేశాడు కాబట్టి మళ్ళీ పత్రిజీ గారు వచ్చారు ధ్యానంలోకి. వచ్చేసి ఏం సంగతులేనంటే పత్రిజీ గారిని గుర్తుపెట్టాడు. ఆ రోజు మహావతార్ బాబా గారిని ఏం అడగలేకపోయాడు, భయపడి కింద పడిపోయాడు. ఈసారి అడుగుదామని చెప్పేసి కొంత డిస్కస్ చేశాడు. తర్వాత పత్రిజీ గారు ఏమనంటే నువ్వు సేవ చేయాలి అని అన్నప్పుడు నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను కదా, నేనేం చేయగలను, నాకేం జ్ఞానం ఉందని చెప్పేసి కొంత డిస్కస్ చేశాడు. లేదు నువ్వు నాకు గతంలో తెలుసు. ఎట్లా తెలుసు అని అడిగారు. ఈయన అడిగితే లేదు, నువ్వు షిర్డీలో ధ్యానం చేస్తున్నప్పుడు నేను తన్నాను నేను అని చెప్పారట. అరే, షిర్డీలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు తన్నడం ఎక్కడని చెప్పేసి కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఇదేదో అంత కన్ఫ్యూజింగ్గా ఉందని ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ జస్ట్ ఇది ఏంది కన్ఫ్యూజ్ అయ్యే వరకు ప్రతిసారి మాయమైపోతాడు, ధ్యానంలోకి బయటకు వచ్చేస్తాడు. ఏంటి నేను షిర్డీలో ఏంది, నన్ను తన్నడం ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచిస్తాడు. వాస్తవంగా ఏంటంటే ప్రతి సంవత్సరంకి 2 సార్లు షిర్డీకి వెళ్ళి ఆయన అక్కడ ధ్యానం చేసి వస్తాడు. ఆయన షిర్డీ దగ్గర పక్క విలేజ్లోనే అక్కడ జన్మ తీసుకున్నాడట. ఆయన సాయిబాబా భక్తుడు. అరే నన్నెక్కడ తన్నాడు అని చెప్పేసి 1 సంవత్సరం 2 సంవత్సరం అట్లా 10-15 సంవత్సరాలు వెనుకకి వెళ్ళాడు. వెళ్తే నిజంగానే ఒక వైట్ డ్రెస్, అంటే వైట్ అంత డ్రెస్ వేసుకొని కింద పేపర్స్ వేసుకొని ఒక ధ్యానం చేస్తున్నాడట. ఒక వ్యక్తి వచ్చేసి కాలు తాకిచ్చాడట. నిజంగానే ఫిజికల్గా కాలు తాకిస్తే అరే ఏంటి ఎవరు కాలు తాకిచ్చారని చెప్పేసి తెరుస్తారు, కళ్ళు తెరిస్తే ఆ పక్కకున్న వారు అగో అతనే విని కాలు తాకిచ్చింది అని చెప్పేసి చూయిస్తారు. చూస్తే అతన్ని చూస్తాడు. అతను లుంగి కట్టుకున్నాడు, గడ్డం ఉండి పక్కగా పొడుగ్గా ఉన్నాడట. ఎందుకు తన్నారు అని అడిగాడట. ఏమో కాలు తాకింది అంతే కదా, నీకేం కాలేదు అంటే నువ్వు తంతావు ఏమి కాలేదంటావా, నా డ్రెస్ ఏమైందని చెప్పేసి నిలబడి చూసుకుంటాడు. ఏమైనా మట్టి అంటిందా అని. ఏమీ మట్టి అంటలేదు అని చెప్పేసి నేను వెళ్ళిపోతుంటే అట్లా ఎట్లా వెళ్ళిపోతావు తాకిచ్చని చెప్పి కొద్దిగా రివర్స్గా మాట్లాడాడు ఇతను. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారంటే లేదు ఇక్కడ షిర్డీలో ఇప్పుడు ధ్యాన యజ్ఞం జరుగుతుంది, నువ్వు అక్కడికి రా అని చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట.
అంతవరకు జరిగింది. మళ్ళీ ఈ విషయం తెల్లారి నాకు చెప్పాడు. వస్తే అప్పుడు ఇట్లా తెల్లగా ఉన్నాడు, గడ్డం ఉంది, లుంగి అనగానే నేను సదానంద యోగి గారి ఫోటో చూయించాను. సార్ ఇతనే అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే నా అనుభవం ప్రకారం పత్రిగారే సదానంద యోగి రూపం లోపల ఫిజికల్గా దర్శనం ఇచ్చాడు ఆ రోజు అక్కడ ఆయనకు. అది రియల్గా జరిగింది. అది 10-15 ఏళ్ళ క్రితం. అంటే అప్పుడు షిర్డీలో ధ్యానయజ్ఞం జరుగుతుంది కదా, అప్పుడు అనుకుంటా బహుశా అది జరిగింది. అప్పుడు అనుకున్నాడు, అమ్మా ఏంటిది పత్రిసారి ఇలా చెప్పాడు, తన్నింది నిజమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక అనుభవం. అంటే దీన్నైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పత్రిసారి తన్నింది అట, కాలు తాకిచ్చింది నేమే. మరి ఈ సదానంద యోగి తెలియదు, పత్రిగారికి తెలియదు, మహతార్ బాబా తెలియదు. కాబట్టేసి మళ్ళీ ఇంకోటి, ఆయన ధ్యానంలో డీప్గా వెళ్తున్నాడు. అతని హిస్టరీ అంతా సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాడు. అతనికి ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. ఇది ఒక సెక్షన్. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఆ కైలాసం గారు. వచ్చేసి, సార్ నేను ధ్యానం చేస్తుంటే ఎవరో ఒక మేడం 3 అమ్మాయిలను తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొని వచ్చేసి, నువ్వు నక్షత్ర అని, అంటే బుక్ నక్షత్ర మిత్రులు బుక్ యాక్చువల్గా నక్షత్ర అని అంతకుముందు ఒక వర్డ్ ఉందట ఆమె. ఏంటంటే ఇతను నా దగ్గరికి వచ్చే కైలాసం గారు ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ అని. ఈ వచ్చిన మేడం కూడా ఏమందంటే, సేమ్ నీ ఫీల్డ్ నా ఫీల్డ్ ఒకటే, నీదేమో ఆర్ఎంపీ మెడికల్ ఫీల్డు, నాదేమో ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ సైడు, మన ఇద్దరిది ఒకటే. నేను కాబట్టి నువ్వు ఫస్ట్ ఒక నక్షత్ర అని అనగానే నాకు డిస్టర్బ్ అయ్యి లేచాడు. ఏం సార్ ఇట్లా వచ్చింది మేడము, నక్షత్ర అని అంది అంటే, నక్షత్ర మిత్రులు బుక్ కావచ్చు అని చెప్పేసి నేను అన్నాను అన్నమాట. కానీ ఏదైనా ఫోటో చూస్తే ఏ ఫోటో లేదు మన దగ్గర, లేడీకి సంబంధించింది. సరే అదే అయిపోయింది. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. వచ్చేసి ఆ మేడం మళ్ళీ వచ్చింది సార్, ముగ్గురు ఆడపిల్లలను తీసుకుని వచ్చేసింది. నాతోటి ఏమైందంటే, నేను ఫస్ట్ చదివిన బుక్ నక్షత్ర మిత్రులు, ఇది నువ్వు చదివిన తర్వాత నా దగ్గరికి వస్తావు అంటే, లేదు ఇప్పుడే నేను ఒక యోగి ఆత్మకథ చదువుతున్నాను, 14 చాప్టర్స్ అయిపోయినాయి, ఇది అయిపోయినాక చదువుతానంటే, అయిపోయినాక చదువు, ఈ లోపల నేనే నిన్ను కలుస్తాను, లేదా నువ్వే నా దగ్గరికి వస్తావు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేసి, సార్ ఇలా కనబడింది నాకు, ఏంటి అని అంటాడు. ఏమోనయ్యా మరి నాకైతే తెలియదు అని అన్నాను. ఇక్కడి వరకంతా ఓకే. అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మహిళా ఈ దినోత్సవం రోజు మనము ధ్యాన జగత్ వాణి మేడంను గెస్ట్గా పిలిచాం. ఆ ప్రోగ్రాం గ్రాండ్గా సక్సెస్ అయింది. ఆ ప్రోగ్రాంకు ఈ కైలాసం గారు వచ్చారు. స్టేజ్ మీద ఉన్న మేడంను చూశారు. ఆ మేడమే ఈ మేడం ఇతనికి కల్లోగా ధ్యానంలో కనబడింది. ప్రోగ్రాం అయిపోగానే ఆమె దగ్గరికి వచ్చి, మేడం మీరే నాకు ధ్యానంలో కలిసింది, ఇట్లా నక్షత్ర మిత్రులు బుక్ చదవమని అన్నారు అని చెప్తూ, అసలు చిత్రం ఏంటంటే, వాణి మేడం గారిది మెడికల్ ఫీల్డ్, ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ సైడ్, ప్లస్ 3 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకి, ప్లస్ నక్షత్ర మిత్రులను బుక్ ఫస్ట్ చదివింది ఆమె. ఇవన్నీ టాలీ అయిపోయినాయి. అసలు వండర్ కదా ఇదంతా. చూడండి, నక్షత్ర మిత్రులు బుక్ చదివింది ఆమె ఫస్ట్, ఆమె 3 ఆడపిల్లలు, ప్లస్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ సైడు, ఆమె ధ్యానంలో ఏదైతే చెప్పిందో అవన్నీ అక్కడ టాలీ అయినాయి. ఇప్పుడు మరి ఈ విషయం వాణి మేడం తెలుసా? తెలియదు. దీనికి వేరే సబ్జెక్ట్ ఉంది. అంటే సోల్ లెవెల్లో కూడా మనకు తెలియకుండా సోల్ వెళ్ళి తిరుగుతుంటుంది కొన్ని, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కూడా నాకు కొంత అవగాహన ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వీడియో చేస్తాను. అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా అసలు వాస్తవంగా నేను ఏది నమ్మను. అది ప్రాక్టికల్గా జరిగి ఉంటే తప్ప నేను నమ్మను. సరే, షిర్డీలో జరిగింది కొద్దిగా పక్కా పెడదాం మనం. కానీ ఇక్కడ కాస్కర్ ధ్యాన జగత్ వాణి మేడమే కదా, ఆమె 3 ఆడపిల్లలు కదా, ఫార్మాసిటీలు కదా, ఈ విషయాలనే ఆమెకు రాకముందే నాకు చెప్పాడు కదా. అంటే
చూడండి ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ధ్యానం లోపట. అంటే ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే ఒక సరే బుక్స్ చదువుతున్నాం, నాలెడ్జ్ దిక్కు ఇటే వెళ్తున్నాం, కానీ ఇంకా బిహైండ్ కూడా వేరే ఉంది. ఇలాంటి మెరాకిల్స్ ఎన్నో ఉన్నాయి. మన పిరమిడ్ సొసైటీలో కూడా అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కైలాసం గారి గురించి ఇంకా కొన్ని సబ్జెక్ట్ ఉంది, అది నేను మళ్ళొక వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి. అంటే చూడండి మెరాకిల్స్, పత్రిజీ యొక్క లీలలు ఎలా ఉంటాయి అనేది. ఇవన్నీ మనతో నడిపించేది, చేయించేది అంతా కూడా పత్రిజీ గారి ఎనర్జీతోటే నడుస్తుంది అనేది నేను బాగా నమ్ముతున్నాను. ఇలాంటి ఎన్నో చూస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి. నా సెల్ నెంబర్ 9849336202. థ్యాంక్ యూ.